ఈ నెల 4న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై వేసిన పిటిషన్ను విచారించనున్నారు. దానం నాగేందర్ అనర్హత వేటువేయాలని పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 4న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై వేసిన పిటిషన్ను విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, పార్టీ ఫిరాయింపు ఆరోపణలో ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై వాదనలు గడ్డ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉన్నారు. మరి తన తీర్పు అంటే 22 అన్నట్టుగా కూడా వాయిదా వేయడం జరిగింది. శుక్రవారం అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయం జరిగినటువంటి విచారణకు దానం తరపు అడ్వకేట్లు ఆయనపై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తరపు అడ్వకేట్ కూడా హాజరయ్యారు. గడువు ఇవ్వాలని ధారించుకోవడంతో విచారణను మార్చి 2కి అయితే వాయిదా వేయడం జరిగింది. మరి ఈ విచారణలో సభలో మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏం చెప్పబోతున్నారు? కొంతమంది ఇప్పటికే పార్టీ ఫిరాయించిన వారంతా కూడా ఏ ఫోటోలు మార్చారు, మేము పార్టీ మారినట్టు ఆధారాలు ఎవరు స్పీకర్ చెప్పడం, మరికొంతమంది అయితే అవన్నీ కూడా ఏ ఫోటోలు ముఖ్యమంత్రి రోజు దిగడం, ఆ కన్వకు ఇవన్నీ ఏ ఫోటోలు అంటే చాలా ప్రజాస్వామ్యాన్ని కానీ ప్రజలను కానీ చాలా అంటే అపహాస్యం చేస్తూ చాలా వరకు కూడా ఫన్నీగా వాళ్ళతో కూడా చెప్పడం అనేది ప్రజలు పెంచుతారు. మొత్తానికి ఇప్పుడు దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై స్పీకర్ ఏదైతే వాయిదా తీర్మానం ఏదైతే పెట్టారో మరి కాస్త ఈ రోజు అంటే 2 గంటల్లోనే వైతవ్యం అయితే తేలింది. మరి దానం నాగేందర్ ఒకసారి అనర్హత గురైతే ఖచ్చితంగా ఆర్మీల పార్టీకి పోటీ చేయడంటే అనర్హుడు. మరి అనర్హత పిటిషన్ విషయంలో ఎమ్మెల్యే పిటిషన్ ఇప్పటికీ అసెంబ్లీ స్పీకర్ విచారించారు. దాని పార్టీ మారని ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ కాడి కౌశిక్ రెడ్డి ఏదైతే చెప్పాడో దానిపైన అలాగే బీజేపీ మహేశ్వర్ రెడ్డి కూడా దాఖలు చేసిన పిటిషన్లపై ఆ స్పీకర్ ఛాంబర్ లో గతంలో విచారణ అయితే జరిగింది. మరైతే ఈ విచారణ దానం నాగేందర్ గైర్హాజరు కావడం, న్యాయవాదులు రావడం, మరి అది కాస్త సమయం కోరితే అది మార్చి 2 వరకు తేదీ వరకు కూడా స్పీకర్ దాటవేయడానికి వచ్చేసారు. మరి విచారణకు ఆ స్పీకర్ ముందు 2 వర్గాల వాదనలు కూడా ఇచ్చాయి. మొన్న శనివారం జరిగినటువంటి స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసీ వివేకానంద గౌడ్ దాఖలు అనర్హత పిటిషన్ పై కూడా స్పీకర్ కుమార్ విచారణ చేపట్టడం జరిగింది. మరి ఇప్పటికే 10 మంది ఎవరైతే మారారో వాళ్ళంతా కూడా మారినట్టు టెక్నికల్ గా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పడంతో వాళ్ళంతా కూడా స్టేజ్ లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో మాత్రం ఎక్కడ పరిధిలో తప్పించుకునే అవకాశం లేవని ఎందుకంటే ఆయన పార్టీ బీఫాం పైన ఎంపీగా పోటీ చేయడం జరిగింది. సో ఈ కారణాలు చాలు స్పీకర్ బలమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇతర ఎమ్మెల్యేల మీద తీసుకున్నట్టుగా కాకుండా స్పీకర్ ఇప్పుడు దానం నాగేందర్ పై ఖచ్చితంగా పార్టీ మారిన ఆరోపణలు బలంగా ఉన్న నేపథ్యంలో అనర్హత వేసే అవకాశం ఉందన్నట్టుగా కూడా చాలా మంది భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.